ఫస్ట్ టైం నేను డైరెక్ట్‌గా ఇలాగా వీడియో తీయటము. మన ఛానల్ పేరొచ్చి మీకు మధు వంటల బుక్కు. బేసిక్‌గా వంటలు చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా నాకు నచ్చదు. ఎందుకంటే రీసెంట్‌గా మనము మా మిక్స్డ్ కంటెంట్ వీడియోస్ చేసినాము. అలా చేయటం వల్ల మనకేందంటే ఒక 10, 15 లక్షల వ్యూస్ ఉండే వీడియోస్ డిలీట్ చేశాను. రేపొద్దున మన ఛానల్‌కి అది మంచిది కాదని. ఒక 15 డేస్ నుంచి ఫేస్ చూపిస్తూ నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెము ఏదైనా నాకు నేను టెస్ట్ చేసుకొని నాకు నేను అందరిలాగా ఆలోచించకూడదు. మనం ఒక విభిన్నంగా ఆలోచించాలని మా సార్లు చెప్తూ ఉండేది. అందరిలా నువ్వుంటే నీకంటూ ఏముంటాది? నువ్వు ఒకరొంత డిఫరెంట్‌గా ఉన్న రోజే గదా! డబ్బులెప్పుడైనా సంపాదించుకోవచ్చు. రేపొద్దున మన వీడియోస్ మనం చూసుకున్నా మనకి హ్యాపీనెస్ ఉండాలి. అందరిలాగా అని ఉండకూడదనుకుంటాం. కొంచెం ల్యాగ్‌గా మాట్లాడుంటే అందరికీ నేను మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు. దాన్ని మనం ఏం చేయలేము. ఇంకైతే రీసెంట్‌గా మనం వాల్పేరు హిల్ స్టేషన్స్‌కి వెళ్ళాం తమిళనాడులో. అయితే మనకి ఇంకొక ఛానల్ ఉంది. ఆ ఛానల్ చిన్నప్పటి నుంచి నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మనకున్న ఈ చిన్న జీవితంలో ఈ చిన్న చిన్న అనుభూతుల్ని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ వాళ్ళ కోసం వీళ్ళ కోసం గాదు. మన కోసం మనం బతకాలి అనే ఒక మైండ్ సెట్ నాది. అందుకోసంగా నేను ఊటీ, కొడైకెనాల్ లాగే ఇది గూడా మనకి అంతే హ్యాపీనెస్ ఇస్తది. సీజన్ టైంలో వెళ్ళేదానికి చూడండి. నిజం చెప్పాలంటే ఊటీ, కొడైకెనాల్ కన్నా ఇంకా హైట్ ఇది. కొన్ని తృణధాన్యాలు, చాక్లెట్స్ అవన్నీ తెచ్చాను. ఇవి ఆ ఛానల్‌లో వదలను. ఓన్లీ ప్లేసెస్ వరకే వదులుతాను. నేను ఆ ఛానల్ చెప్పదలుచు. ఏదైనా నన్ను చూసి కన్నా నా గళాన్ని చూసి ఆ ఛానల్‌ని ఎవరైనా ఫాలో చేసుకోవాలనుకుంటాను. అందుకోసంగా ముందుగా అయితే నేను చాక్లెట్స్ తెచ్చానండి. ముందుగా మనకి అక్కడ తమిళనాడులో మనకి ప్యాకింగ్ కవర్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు తెలీదా అనుకోబాకండి. తెలియనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక 3 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్‌లో పని చేస్తున్నా. నిజంగా నేను చెప్తున్నాను. నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది. దాన్ని కొంచెం చేసుకొని నేను దీంట్లో అంటే నాకంటూ ఒక ఓన్‌ది ఉండాలని అనుకుంటాను. అలాగే నేను గూడా యూట్యూబ్‌లో పని చేస్తున్నా రోజుకొక 5 గంటలు. రోజుకొక కొత్త విషయం, కొత్త వాళ్ళు పెట్టిన వాళ్ళ కాడ నుంచి సీనియర్స్ వారి వరకు చూస్తూ ఉంటాను. అలాగా మనకి తమిళనాడులో ఈ కవర్స్ లేకుండా ఇలాంటి ప్యాకింగ్ ఉంటది. ముందుగా మనకి ఊటీ చాక్లెట్స్ అంటే చాలా ఫేమస్ గదా! ప్రెజెంట్ ఇంట్లో వాళ్ళందరికీ కాఫ్‌గా ఉంది. అందుకోసం ఒక బాక్స్ తీసుకున్నాను ఇది. ఇంకైతే జెల్లీస్ తీసుకున్నాను. ఇది ప్యాకింగ్ ఉండదు. ఇవి కూడా వెయిటే చూస్తారు. రీసెంట్ డేట్స్‌లో నేను కొంచెం వెయిట్ పెరిగా. ఎందుకంటే మీకు చెప్పాను కదా! నన్ను నేను అనలైజ్ చేసుకుంటాను ఎప్పటికప్పటికి అని. అలాగా నా ఫేస్ చూపిస్తూ కుకింగ్ చేయటం వల్ల కొంచెం వెయిట్ పెరిగాను. పర్వాలేదు వెయిట్ కూడా మన చేతుల్లో అదేను. కొన్ని బేసిక్‌గా నా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఎక్కడైనా రోడ్ల సైడ్ వెజిటేబుల్స్ అమ్ముతున్నా, ఫ్రూట్స్ అమ్ముతున్నా, ఇలాంటివి అమ్ముతున్నా కూడా కంపల్సరీ తీసుకున్నా. డ్రెస్సులు ఎక్సెట్రా, ఎక్సెట్రా తీసుకున్నా, తీసుకోకపోయినా మనం ఇచ్చే రూపాయి వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుందని ఒక చిన్న కాన్సెప్ట్‌తో మన షార్ట్ వీడియోస్‌లో కూడా మీకు చాలా ఇలాగే ఏదో నటించాలని కాదు. నేను కుకింగ్ చేస్తున్నా. ఇక్కడ ఒక మంచి ఫీల్‌ని నేను ప్రెజెంటేషన్ చేయాలి అవతల వాళ్ళకి. నా కొంపలో జరిగే ఎందుకు అని నా మైండ్ సెట్‌లో నా ఛానల్స్‌లో కూడా అలాగే. ఫ్యామిలీని ఎంట్రీ చేయను. నేనుగా యూట్యూబ్‌లో నేను ఇది ఫలానా అంటే నేను ఇది అనేది అవతల వాళ్ళకి తెలియాలి. ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు యూట్యూబర్స్‌లో ఇన్వాల్వ్ చేసి అందుకోసం. జీలకర్ర అయితే చాలా ప్రతిదీ మనకి 20 రూపీసేను. చాలా లో ప్రైజు. వీళ్ళు అడవిలో పండినవి తెచ్చి మనకి చాలా చీప్‌గా అమ్మేస్తున్నారు.
అవసరం లేకపోయినా తీసుకుంటాను. ఏంటంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుందని. స్మెల్ అయితే చాలా అంటే చాలా. ఫస్ట్ బోని నేనేను వాళ్ళకి ఆ రోజు ఉమెన్స్ డే రోజు అక్కడ ప్లాన్ చేసుకున్నాను నేను. ఇంకా రాజ్మా తీసుకున్నాను. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. అయితే అక్కడ మనకి ఆర్గానిక్గా చెట్టల మధ్యలో నుంచి వచ్చిన గాలితో స్వచ్ఛమైన నేలతో పండిన ఈ పంటలు ఇంకా హెల్దీ కదా, అందుకోసంగాను ఈ రాజ్మా తీసుకున్నాను. కొన్నిటి పేర్లు కూడా తెలియదు. అరే ఈ పల్లీలు వేయించారండి, సారీ. ఇంకా ధనియాలు 2 అయితే తీసుకున్నాను. ఇవి చిట్టి ధనియాలు, బేసిక్గా మనం రెగ్యులర్గా వాడే ధనియాలు కాకుండా ఇవి చెట్టు ధనియాలు. పౌడర్ చేసి పెట్టుకుందాంలే. స్మెల్ అయితే అదిరిపోయింది నిజంగాను. చాలా మీకు తెలుసు కదా, ఇవైతే మనకి అనప గింజలు అంటాము కదా, అవే ఇవేను డ్రైగా చేశారు అనప గింజలు. ఇంకా ఇదైతే ఇది పేరు మర్చిపోయాను. ఇవి దీంతో మనం హెయిర్కి పెట్టుకుంటాము. మళ్ళీ కాదు, ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది, నోరు తిరుగుతుంది మళ్ళీ. ఇది మళ్ళీ మనం ఇది బిర్యానీ ఉలవలండి. ప్రతిదీ 20 రూపీసే అన్నారు. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను ఉలవలు. ఇంకైతే మెంతులు కూడా తీసుకున్నాను. రీసెంట్ డేట్స్లో నా హెయిర్కి కంపల్సరీగా యూజ్ చేసేది ఏదన్నా ఉందంటే మెంతాకు, మెంతులేను. ఇక్కడికి ఇవి అయిపోయినాయి. ఇంకైతే నేను అక్కడ మనకి వాల్పేరులో ఒక చిన్న షాప్ ఉందండి, 4 రోడ్ల మధ్యలో. ఎక్కువ క్వాంటిటీ చేసేసి వాళ్ళు తక్కువ కాస్ట్తో మనకి. మేమైతే ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు చూసాము, శాంపుల్స్ తీసుకున్నాము. శాంపుల్స్ తీసుకొని తింటే ఎంత టేస్ట్ ఉందంటే, ఇది కొబ్బరి కలకండ అంటాం కదా మనం, ఇది అయితే ప్యాకింగ్ కాదు, ఇవి కూడా పీసులు లెక్కనే మనకి కొబ్బరి కలకండ అది. ఇదైతే నిజంగా పాల్కోవా చాలా అంటే చాలా బాగుంది. నేను తిని చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల కాఫ్ ఎక్కువ అయిపోయింది. పాల్కోవా అయితే చాలా, ఇది మామూలుగా రీజన్ మనం పాల్కోవా అడిగితే కట్టిస్తారు కదా, పాల్కోవా అని. ఇవి కూడా ఒక 15 పీసెస్ తీసుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు బట్టలు గిట్లు అవన్నీ ఏమి ఇష్టం ఉండదు, ఇలాంటివి తీసుకుంటాను. ఎందుకంటే మన టూరిజం వల్లే చాలామంది అక్కడ బతుకుతున్నారు. అందుకోసంగా నువ్వు ఇచ్చే ₹2 నువ్వు అనుకోవాకండి. మనం ఇచ్చే ₹2 అయినా మనకైనా ఎక్కడి నుంచి వస్తాయి పైసలు. మనం కూడా కష్టపడితే. మా చిన్నోడు ఇది తీసుకున్నాడు, ఏముందో దీంట్లో బేసిక్గా నాకు పేరు తెలియదులే. ఇంకైతే మనకి తమిళనాడు ఈ ఊటీ కొడైకెనాల్కి జంక్షన్గా ఉంటాయి రోడ్డు, ఆ పేరు మర్చిపోయాను, షార్ట్ వీడియో పెడతాలే. అక్కడైతే ఫ్రూట్స్ చాలా ఉండే. లిచ్చీ తీసుకున్నాం, ద్రాక్ష తీసుకున్నాం, టెంకాయ తీసుకున్నాం, అదే లోపల గుజ్జుంటుల్ల టెంకాయ, ఆ టెంకాయ తీసుకున్నాము. అవన్నీ కారులో తినేసి మధ్యలో నెమలీలు, మంకీస్ అలాంటివి కనిపిస్తే వాటికి కూడా షేరింగ్ ఇచ్చారు. చాలా అండి, స్మెల్ అయితే అదిరిపోయింది. ఏమన్నా ల్యాగ్గా మాట్లాడితే సారీ. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను, నన్ను నేనే సెర్చ్ చేసుకుంటూ ఉంటాను. ఏదో వెతికేసుకొని ఏదో చేయాలని కాదు. మన జర్నీ ఎలా ఉండాలంటే మనము చేసే విధానం, వంట కానీ ఇంకోటి కానీ, అది ఏదో చేసేసాం ఏదో పెట్టేసామని కాకుండా మనం మైండ్లోది ఎక్కడెక్కడో తయారు చేసే మేకింగ్ని మన మైండ్ని కలిపి ఒక మంచి పదార్థాన్ని తయారు చేసి మీ ముందరికి తీసుకొని రావాలి. తర్వాత జనరేషన్ కూడా మన వంటలు వండుకొని తినే విధంగా మన వంటలు ఉండాలి. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడుకి మీ మధు వంటల బుక్, అంటే మీ మధు కాదు,
మధు వంటల బుక్‌లో వస్తది. రీసెంట్‌గా పేరు కూడా చేంజ్ చేశాను. అంతకుముందు వేరేగా ఉండింది. మధు వంటల బుక్ ఓన్లీ కుకింగ్‌కి సంబంధించే ఉంటాది గాబట్టి, ఇది అందుకోసంగా ఎక్కువ రోజులు మీ మదిలో నేను ఉండిపోవాలా. మనం మధు వంటల బుక్కు రేపు తర్వాత జనరేషన్ గూడా చూసి వండుకునే విధంగా ఉండాలని నేను ఎక్కువ కోరుకుంటున్నాను. కొండల నడుమున పారే జలపాతాల నడుమున పండిన ప్యూర్ ఆర్గానిక్ తృణధాన్యాలు ఎంత బాగున్నాయో చూడండి. ఏది కూడా 20 రూపాయలకే ఇచ్చారు. మళ్ళీ మంచి వీడియోతో